డిజిటల్ ఇండియా మాటేమో కానీ స్పామర్లు మాత్రం బాగా ఎక్కువయ్యారు. రకరకాల నెంబర్ల నుంచి కాల్స్ చేసి మెసేజ్లు పంపి అకౌంట్స్ ని లూటీ చేస్తున్నారు. అందుకే ఎయిర్టెల్ నెట్వర్క్ ఏఐ సహాయంతో స్పామర్ల మీద యుద్ధమే ప్రకటించింది. ఆ ఫలితాలేంటో ఓసారి చూసేయండి. ప్రముఖ నెట్వర్క్ ఎయిర్టెల్ స్పామర్ల మీద ఏఐతో యుద్ధాన్ని స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా 8 బిలియన్ స్పామ్ కాల్స్ ను గుర్తించారు. అలాగే 0.8 బిలియన్ స్పామ్ మెసేజెస్ ని కూడా గుర్తించారు. అలాగే ప్రతిరోజు 1 మిలియన్ కొత్త స్పామర్లను గుర్తించడం జరుగుతోంది. ఎయిర్టెల్ తమ స్పామ్ వార్లో సంచలనాత్మక విషయాలు బయటపెట్టింది. రోజులో ఏ టైంలో స్పామర్లు రెచ్చిపోతారు, ఏ ఏజ్ గ్రూప్ ని వాళ్ళు ఎక్కువగా టార్గెట్ చేస్తారు, ఎలాంటి మొబైల్ ఫోన్లను స్పామర్లు ఎక్కువగా ట్రై చేస్తారు లాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ బయటకు వచ్చాయి. అవేంటో చూసేయండి. స్పామ్ కాల్స్ ఎక్కువగా పురుషులకే వస్తాయి. 79% జెంట్స్ కి, 21% లేడీస్ కి ఈ కాల్స్ వస్తాయి. అలాగే 36 to 40 ఏజ్ గ్రూప్ లో ఉన్న మగవాళ్లకి అత్యధికంగా 48% స్పామ్ కాల్స్ వస్తాయి. అలాగే 26 to 35 ఏజ్ గ్రూప్ లో వాళ్లకి 29% స్పామ్ కాల్స్ వస్తాయని తేలింది. 18 నుంచి 25 ఏజ్ గ్రూప్ వాళ్లకి 15%, 60+ వాళ్లకి 8% కాల్స్ వస్తాయని తెలిసింది. అలాగే 10 నుంచి 20 వేల మధ్య ఉన్న ఫోన్లకి 35% కాల్స్ వస్తాయని, ఇక ప్రీమియం ఫోన్స్ కి 20% స్పామ్ కాల్స్ వస్తాయని అంటున్నారు. స్పామర్లు బడ్జెట్ ఫోన్స్ నే ఎక్కువగా టార్గెట్ చేస్తారు. 10,000 రూపాయలు అంతకు తక్కువ రేటున్న ఫోన్లే స్పామర్ల అసలు టార్గెట్ అని తెలిసింది. స్పామ్ కాల్స్ లో ఈ రేంజ్ ఫోన్స్ కే 45% కాల్స్ వస్తాయని చెప్పారు. ఇక 10 నుంచి 20 వేల రేంజ్ ఫోన్స్ కి 35%, అలాగే ప్రీమియం ఫోన్స్ కి 20% స్పామ్ కాల్స్ వస్తాయని తేల్చేశారు. స్పామర్లు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎక్కువగా కాల్స్ చేస్తారని తేలింది. అలాగే రాత్రి 8 తర్వాత ఈ స్పామ్ కాల్స్ ప్రవాహం తగ్గుతుందని అర్థమైంది. స్పామర్లు ఎక్కువగా ఎక్కడి నుంచి కాల్స్ మెసేజెస్ చేస్తారు, వాళ్ళు ఎక్కువగా ఏ ఫోన్స్ ని కాల్స్ చేయడానికి ఉపయోగిస్తారు? స్పామర్లు ఎక్కువగా ఢిల్లీ, ముంబై, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ల నుంచే స్పామ్ కాల్స్ చేస్తున్నారు. 65% స్పామర్లు సెల్ ఫోన్స్ వాడుతుంటే 35% మంది ల్యాండ్ లైన్లు ఉపయోగిస్తున్నారని తెలిసింది. వారం చివరలో 40% తక్కువగా స్పామ్ కాల్స్ వస్తున్నాయని తెలిసింది. స్పామ్ అలర్ట్స్ పంపి ఎయిర్టెల్ తన వినియోగదారులను అలర్ట్ చేసింది. దాదాపు 92% ఎయిర్టెల్ కస్టమర్లు రియల్ టైమ్ స్పామ్ అలర్ట్లను ఒక్కసారైనా చూశారని ఎయిర్టెల్ తెలిపింది. దీనివల్ల 12% స్పామ్ కాల్స్ ని లిఫ్ట్ చేయకుండా వదిలేశారని అన్నది.